అయ్యవ్వారమంటే ఏలూరే అరనవారు మంచం నెల్లూరే లడి లడి హౌరాకి తూ బడి బడి ఆంధ్రాకి నువ్వు గడి గడి కే బస్తే నే రెడీ రెడీ దావత్కి ఏ ఆడ ఈడ రాసుకుంటూ గోడ చాటు చూసుకుంటూ थोड़ा थोड़ा అందమంతా దేఖలే బో ఎస్ఐయాటకొస్తే సింగూరే మన గుడారం ఇంకా గుంటూరే నమస్కారం లలితా బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 1700 ప్లస్ ఆటలు పాటలు మాటల మేళవింపు ఎక్కడ ఉంటుందండి? మన స్టార్ మహిళ కార్యక్రమంలో ఉంటుంది. అలాగే అందమైన పార్టిసిపెంట్స్ ఎక్కడ కనిపిస్తారు? ఇంత అందమైన యాంకర్ ఎక్కడ ఉంటుంది? స్టార్ మహిళ. సో అందరూ ఇవాళ సిద్ధంగా ఉన్నారు. ఇంకా ఆలస్యం ఎందుకు, మొదలెడదామా? హాయ్, నా పేరు నిఖిత. నేను బేగంపేట నుంచి వచ్చాను. హోటల్ మేనేజ్మెంట్ చేసేసి నా హాబీస్ వచ్చేసి అందరు బుర్రలు తినడం, ప్రశ్నలు అడిగి. అందుకనే నువ్వు హోటల్ మేనేజ్మెంట్ చేసావని నాకు అర్థం అవుతుంది. అంటే హోటల్లో ఉండేటువంటి తిండే కాకుండా వాళ్ళ బుర్రలు కూడా తినొచ్చు. అవును. ఓకే, ఇది ఫాస్ట్ ఫుడింగ్ ప్రొఫెషన్ కదా. ఫ్రెష్ గా సూపులు తాగొచ్చు. నా పేరు దివ్య. నేను పంజాగుట్ట నుంచి వచ్చాను. బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను, భాస్కర్ ఇంజనీరింగ్ కాలేజ్. ఓకే, నీకు కూడా అలాంటి హాబీస్ ఏమైనా ఉంటే చెప్పు. డాన్సింగ్, కుకింగ్ చేస్తుంటాను అప్పుడప్పుడు. ఓ, ఏం కుక్ చేస్తావు బాగా? దివ్య ఏం వండింది అని ఎవరైనా ఏమైనా చెప్పారా? అలా చికెన్ చేశాను. చికెనా ఫేవరెట్. దానికి దండం పెట్టి వండేవా? పాపం ఫస్ట్. నేను చంపలేదు కదా, తింటున్నావు కదా. నా పేరు లలిత, బర్కత్పురే నుండి వచ్చాను. ఏరోస్టర్స్ కంప్లీట్ అయింది, జాబ్ చేస్తున్నాను. అంటే ఆల్రెడీ ఎయిర్లైన్స్ జాయిన్ అయ్యారా? గ్రౌండ్ లో ఉన్నారా లేకపోతే? ఏపీటీడీసీ లో చేస్తున్నాను. ఇప్పుడు ఓపెనింగ్స్ అవ్వగానే వెళ్ళిపోతాను. సో మీకు ఇష్టం ఆ ఫ్లయింగ్? ఎస్, చాలా ఇష్టం. వెరీ గుడ్. ఓకే, రెక్కలు లేకుండా ఎగరాలనుకుంటున్నా. రెక్కలు లేకుండా ఎగిరే వాళ్ళు ఎవరు? ఎయిర్ హోస్టెస్. ఏయ్, బ్రింగ్ మీ చాక్లెట్స్. ఓకే ఓకే, డెఫినెట్లీ. ఇంతకు ముందు రోజులంతా పోయాయమ్మా. ఇప్పుడు ఫ్లైట్ లో కూడా ఏం కావాలన్నా కొనుక్కోమంటున్నారమ్మా. ఈ మధ్య మంచినీళ్ళు అడిగినా కూడా కొనుక్కోండి అంటున్నారు, ఫుడ్ అడిగినా కూడా కొనుక్కోండి అంటున్నారే కానీ ఇంటర్నేషనల్ ఫ్లైట్ లో తప్ప మన డొమెస్టిక్ ఎయిర్లైన్స్ లో ఏమీ పెట్టట్లేదమ్మా. ఒక్కొక్కసారి ఏసీ బంద్ చేయట్లేదు. ఏమిటి అంటే కిటికీ ఓపెన్ చేసుకోండి అంటున్నారు. జాయిన్ అవ్వు. నేను కంపల్సరీ ఇస్తాను. ఓకే, అయితే నాకు తీసుకురా. నేను లింగంపల్లి నుంచి వచ్చాను. బీటెక్ ఫైనల్ ఇయర్ చేస్తున్నాను. సేమ్ కాలేజ్. యాక్చువల్లీ షీ ఇస్ మై జూనియర్. సీనియర్స్ జూనియర్స్ కి ఎదురు చెప్పకూడదు. చిచి, జూనియర్ సీనియర్స్ కి ఎదురు చెప్పకూడదు. తెలుసు కదా? పర్లేదు, అది కాలేజ్ లో. అది మీ కాలేజ్ లో, ఇక్కడ లేదు. హాయ్ సుమా, ఎలా ఉన్నారు? బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నారు? బాగున్నారు. చెప్పు నీ గురించి. బావ గురించి అడగడం మర్చిపోయి. రాజీవ్ కనకాల గారు ఎలా ఉన్నారు? దానికి ఎందుకు అన్నిసార్లు తిరగడం నువ్వు? స్మార్ట్ కదా. యా, హీ స్మార్ట్. అందుకనే నేను చేసుకున్నాను. యాక్చువల్లీ మీరు కూడా స్మార్ట్ తెలుసా? అందుకనే నన్ను చేసుకున్నాడు. ఓ, మీ లవ్ స్టోరీ ఎలా నచ్చింది? చాలా ఏళ్ల క్రితం నడిచింది. మీకు ఒకటి చెప్పనా? ఏకైక మహిళ 7 సంవత్సరాల నుంచి ఇంకా నా వయసు 16 అని చెప్పుకుంటుంది. 33 ప్లస్ వయసే కదా. స్టూపిడ్ గర్ల్. 33 ప్లస్ అని నేనే అంటున్నాను. నీ లెక్చరర్ల వయసు అవి చెప్పుకోకు నువ్వు. నేను 7 ఏళ్ల నుంచి చెప్పట్లేదు, నేను 23 ఇయర్స్ నుంచి చెప్తున్నా. అయిపోయిందా నీ పరిచయం? వీళ్ళు చెప్పేసుకున్నారా నీ పరిచయం? చెప్పేసారు. నేను హైదరాబాద్ చిక్కడపల్లి నుంచి వచ్చాను. ఓకే, ఏం చేస్తుంటారు? జాబ్ చేస్తున్నాను. ఏం జాబ్ అండి? యాక్చువల్ గా పేషీలో వర్క్ చేస్తున్నాను. అడ్మిన్ సెక్షన్. పేషెంట్ గా వర్క్ చేస్తున్నారు? అడ్మిన్ సెక్షన్ పేషీలో వర్క్ చేస్తున్నాను. పేషీలో వర్క్ చేస్తున్నారు. ఓకే ఓకే, సరేనండి. పరిచయాలు అయిపోయాయి. నిఖిత, లలిత, అలేఖ్య, ఆదిలక్ష్మి, అశ్విని, దివ్యాలలో ఎవరవుతారు ఈ రోజు స్టార్ యువతి? శత్రువుల్ని బోల్తా కొట్టించడానికి వేరే వేరే జీవుల్లాగా రూపాన్ని మార్చుకునే ప్రాణి ఏది? ఉసరవెల్లి. ఉసరవెల్లి రంగులు మారుస్తుంది, ఇది రూపాన్ని మారుస్తుందంట. అమ్మో, ఇది మామూలు ప్రాణి కాదు. ప్రశ్నకు వేళలో మనం తెలుసుకోవాల్సింది ఈ ప్రాణి ఏమిటో. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మైల్ లో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకోండి చూద్దాం. జరా
ఎవరికి స్టార్ వచ్చిందో. ఈ స్టెప్ నీకు బాగా రావాలంటే బాగా గాలి నింపినటువంటి ఒక బంతి తీసుకో. బంతి తీసుకొని దాన్ని ఇట్లా బౌన్స్ చేస్తూ ఉండు. కొన్ని రోజుల తర్వాత బంతి వదిలి, బంతి ఉండకుండా కూడా దీన్ని నువ్వు చేయగలగాలి. అప్పటికే నీకు ఈ స్టెప్ వస్తుంది. చూడు, ఫస్ట్ ఏమో ఇట్లా బంతిని ఇట్లా ఇట్లా కొడుతూ ఉంటే నీ చెయ్యి ఇలా పైకి వస్తుంది. ఆ తర్వాత నీకు కొంచెం ఫ్లెక్సిబిలిటీ వచ్చేస్తుంది. ఓకే, మీ అందరికి ఏమొచ్చిందో చూపించండి. ఇప్పుడు దింపుదాం పంజరం. లలిత పద. రెడీ, 1 2 3 గో. అశ్వినికి 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నాం. 20 బఫెలోస్ ఉంటాయి కానీ 24 హెడ్స్ ఉంటాయి. ఎలా? 20 బఫెలోస్ 24 హెడ్స్. హౌ? ఏం కాదు, 20 బఫెలోస్. వాళ్ళు 24 బఫెలోస్, బఫ్ ఫెలోస్ వాళ్ళు కాదు. 20 బఫెలోస్ 24 హెడ్స్. హెడ్స్ సిర్ర తల. 4 హెడ్స్. యా, యు ఆర్ రైట్. ఏ క్లాప్స్ కొట్టండి. 24 హెడ్స్ ఉంటాయి అన్నమాట. 4 హెడ్స్. అమ్మయ్య, అర్థమైంది. థ్యాంక్ యూ. బై. రెడీ, 1 2 3 గో. అలేఖ్య 12 పాయింట్స్ నీకు. ఆకులేని అడవిలో జీవం లేని జంతువు జీవమున్న జంతువుని వేటాడుతుంది. ఇది ఎవరో మొన్న అడిగారబ్బా, మళ్ళీ అడుగు. ఆకులేని అడవిలో జీవం లేని జంతువు జీవమున్న జంతువుని వేటాడుతుంది. ఆ పేల దువ్వేనా? ఆకులేని అడవంటే హేరు, జీవం ఉన్న జంతువు అంటే పేర్లు, జీవం లేనిదంటే పేల దువ్వేనా. థ్యాంక్ యూ. రెడీ, 1 2 3 గో.
ఓకే, ఆదిలక్ష్మికి 14 పాయింట్స్. రెడీ, 1 2 3 గో. సో నిఖిత నీకు 16 పాయింట్స్, దివ్య నీకు 18 పాయింట్స్. మనం వాటర్ ఎందుకు తాగుతాం? బతకడానికి. కూల్ డ్రింక్ కూడా తాగొచ్చు, పాలు కూడా తాగొచ్చు, జ్యూసులు కూడా. కూల్ డ్రింక్ లో కెమికల్స్ ఉంటాయి, పాలు కొంతమందికి పడదు, కొబ్బరి బొండం అందరికి పడుతుంది, కొంతమందికి జలుబు చేస్తుంది. వేరే ఇంకేదైనా తాగొచ్చు, వాటరే ఎందుకు తాగుతాం? ఎందుకంటే దాహాన్ని తీరుస్తుంది కాబట్టి. వాటరే ఎందుకు తాగుతాం? ఎందుకంటే వాటర్ ని మనం తినలేం కాబట్టి. ఈ రౌండ్ పూర్తయింది, స్కోర్స్ ఏంటో చూద్దాం. లలిత బ్రాండ్ రైస్ చార్మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ఇప్పుడు ఒక పాట. పిల్ల పిల్ల నా స్వీటు సిండరెలా, నీ నెత్తిన పెట్టేస్తానే ఓ బొట్టు పిల్ల. ఈ పిల్ల 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 నీ దరా గ్రీకు వీరా, నీ షట్టుకు మూడేస్తారా నా పట్టు చీర. తిను మారే దిల్లు కోరే, నిన్ను డైమండ్ రింగ్ అయి రమ్మంది నా చెదర్ ఫింగరే. యారయ్యారయ్యారయ్య అంటుంది గాడి, అయిపోదాం పద నంబర్ 1 జోడి. తయారయ్యే ఉంది లకి లేది, ఇక మోగించే పిపి మెలోడీ. ఎయిర్ బస్ పల్లకిలో పక్క నుంచి వారిపోనా, బుద్ధిగా తలొచ్చేసి తలంబ్రాలు పూసుకోనా, హర్చులో వేసిన టెంటు పర్మనెంట్ చేసుకోనా. ఏయ్ సోనా సోనా పప్పులో కనబజానా, వారే బాబోచే పెళ్ళి అనాలెవరైనా. యారయ్యారయ్యారయ్య అంటుంది గాడి, అయిపోదాం పద నంబర్ 1 జోడి. తయారయ్యే ఉంది లక్కీ లేడీ, ఇక మోగించే పిపి మెలోడీ. ఓకే, దివ్యకి అందరూ గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి. ఈ పాటలో నటించిన హీరో హీరోయిన్ ఎవరు? దివ్య. నాగ చైతన్య, కాజల్ అగర్వాల్. రైట్ ఆన్సర్ దివ్య, 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్. నేను ఇప్పుడు ఎక్కడున్నాను? యమలోకములో. నువ్వు మరణించి కొన్ని గడియలైనది. చిత్రగుప్త ప్రభు, మదమెక్కిన ఈ మానవుడి పాపాల చిట్టా విప్పుడు. నేనే పెద్ద పాప చేస్తున్నారు ఊరుకోండి రాజు గారు. స్కీములు వేసారా, స్కాములు చేశారా? చిన్న తప్పిదము జరిగినది. ఏమది? నా దృష్టిలోపం వలన ఆయుష్ తీరక ముందే ఆ తెలుగు మానవుని మీ పాశమునకు బలి చేసి. రాజుగారు వదిలిపెట్టను. మీ ఇద్దరిని నూనెలో వేయించి దమ్ బిర్యానీ చేయించి పట్టులందరికీ వల భోజనాలు పెట్టించి నరకం అంటే ఏంటో చూపిస్తాను. ఇంతకీ అని యమలోకంలో మొత్తుకుంటున్న హీరో ఎవరు? అలేఖ్య. రవితేజ. కరెక్ట్ ఆన్సర్, తీసుకో 6 పాయింట్లు. ఇప్పుడు ఇంకో పాట. గ్రీకు వీరుడు, గ్రీకు వీరుడు, గ్రీకు వీరుడు, నా రాకుమారుడు, కళ్ళల్లోనే ఇంకా ఉన్నాడు. ఫిల్మ్ స్టారులు, క్రికెట్ వీరులు, కళ్ళు పుట్టి చూసే కుర్రాడు. డ్రీమ్ బాయ్, రూపులో చంద్రుడు, చూపులో సూర్యుడు. డ్రీమ్
చూసినా కళ్ళ ముందు వాడే ఉన్నాడు ఎంతో ఆశగా ఉందిలే కలుసుకోవాలని నీకు వీరుడు ఆరడుగులుంటాడా ఏడడుగులిస్తాడా ఏమడిగినా ఇచ్చేవాడా ఆశ పెడుతుంటాడా ఆట పడుతుంటాడా అందరికి నచ్చేసేవాడా సరిగ్గా 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 నిలవెందుకే బెరుక్క బెరుక్క అయిపోతే బదులేది ఇవ్వకుండా వెళ్ళిపోతే ఆరడుగులుంటాడా ఏడడుగులిస్తాడా ఏమడిగినా ఇచ్చేవాడా ఆశ పెడుతుంటాడా ఆట పడుతుంటాడా అందరికి నచ్చేసేవాడా ఓకే, కలగాపులకంగా అందరూ చేసినటువంటి డాన్స్ బాగుంది. వెరీ గుడ్. మీరు విన్న ఈ 6 అడుగుల పాట ఏ సినిమాలోది? అలేఖ్య. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. చక్కగా అక్కడ చెట్టు నాటినట్టు నించుంది. ఒక డాన్స్ కూడా వేయలేదు కానీ ఆన్సర్లు మాత్రం చెప్పేస్తుంది. 6 పాయింట్లు. అలా ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మేళలో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యే రా. నేస్తమా నువ్వే కోయిలై వారతానంటే తోటలా మారనా నీ కోసం. ప్రాణమా ప్రాణమా నువ్వే వేకువై చేరతానంటే తోరుపై చూడనా నీ కోసం. లీడర్ సినిమాలో హీరో ఎవరు? రానా. తీసుకో 6. దివ్య 2 పాయింట్స్. ఏ నాదేనా? అక్కడ హై స్కోర్ ఉంది 24. అలేఖ్య 2 పాయింట్స్. నెక్స్ట్ నిఖిత 2 పాయింట్స్. హనుమంతుడికి సహాయపడిన ఎలుగుబంటి జాతి నాయకుడు ఎవరు? ఆప్షన్ ఏ జాంబవంతుడు, బి సుగ్రీవుడు. సుగ్రీవుడు. రాంగ్ ఆన్సర్, జాంబవంతుడు. సుగ్రీవుడు కూడా హనుమంతుడి జాతే కదా. నీ నడుం పిడికెడు ఎక్స్ట్రాడనరీ, ఆ మూతి విరుపుడు ఎక్స్ట్రాడనరీ, నువ్వు నవ్వుతుంటే ఆ బుక్క సుట్టలో గంతులేసిన గుండె జారితే. హార్ట్ అటాక్ సినిమా డైరెక్టర్ ఎవరు? పూరి జగన్నాథ్. తీసుకో 6. దివ్య 3. 26. లలిత 3. మలయాళం సినిమా మణిచిత్ర తాళిల్ రీమేక్ చేస్తే తమిళ్ తెలుగులో సూపర్ హిట్ అయింది. అది ఏ సినిమా? ఆప్షన్స్ ఏ చంద్రముఖి, బి రోబో. రోబో. రాంగ్ ఆన్సర్. మణిచిత్ర తాళిల్ అనే మలయాళం మూవీలో ఒరిజినల్లీ యాక్ట్ చేసింది మోహన్ లాల్ గారు అండ్ శోభన. ఆ సినిమాని చంద్రముఖి పేరుతో తమిళ్ తెలుగులో రీమేక్ చేశారు. సో ఒరిజినల్ వీటన్నిటికీ మణిచిత్ర తాళిల్. ఆ సినిమాకి గాను శోభన గారికి నేషనల్ అవార్డు వచ్చింది. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా. అడుగు. 1 kg షుగర్ ఎక్కువనా 1 kg కాటన్ ఎక్కువనా? షుగర్ క్యాండీ ఎక్కువ. కాదు. అంటే 2 ఈక్వల్ వెయిట్. కరెక్ట్. 2 1 kg 1 kg. 1 kg 1 kg. రోజావే చిన్ని రోజావే, రాగాలే రువే రోజావే, నాలో కదిలే ప్రాణాలే ఒక్క పాటై నిన్నే చేరాలి. బ్లేడ్ బాబ్జీ సినిమాలో హీరో ఎవరు? అల్లరి నరేష్. 6 పాయింట్లు తీసుకోండి. నిఖిత 3.
దివ్య 3, లలిత 23. గ్రహాల గురించి అంతరిక్షం గురించి వివరించే శాస్త్రం ఏది? ఏరోనాటిక్స్. సారీ, రాంగ్ ఆన్సర్. దాన్ని ఖగోళ శాస్త్రం అంటారు, ఆస్ట్రానమీ. ఘరానా మొగుడు సినిమాలో హీరోయిన్ ఎవరు? ఘరానా ఆప్షన్స్: ఏ నగ్మ, బి రమ్యకృష్ణ. రమ్యకృష్ణ. ఒక్కొక్కసారి తెలుగు ఇండస్ట్రీ చచ్చిపోతుందేమో అనిపిస్తుంది. కరోనా మొగుడులో హీరోయిన్ తెలీదా? తెలియదు, ఏం చేయమంటావు ఇప్పుడు? నగ్మ కరెక్ట్ ఆన్సర్, రమ్యకృష్ణ కాదు. ఓకే. శత్రువుల్ని బోల్తా కొట్టించడానికి వేరు వేరు జీవుల్లాగా తన రూపాన్ని మార్చుకునే ప్రాణి ఏది? ఆప్షన్స్: ఏ నీటి గుర్రం, బి ఆక్టోపస్. 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 స్పెల్లింగ్ ప్లీజ్ ఇంగ్లీష్. ఆక్టోపస్. ఆక్టోపస్ కరెక్ట్ ఆన్సర్. ఆక్టోపస్ దాదాపుగా 15 రకాల జీవుల్లాగా తన రూపాన్ని మార్చుకుంటుందంట. ఇంతకు ముందు మీరు షో స్టార్టింగ్ లో క్వశ్చన్ అడిగితే బాగా గుర్తించావు. తీసుకో 3. అలేఖ్య 2, నిఖిత 1. అంకుశం సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్: ఏ జీవిత, బి అమల. నీకు మళ్ళీ తెలుగు ఇండస్ట్రీ తెలీదు. ఏ జీవిత, బి అమల. అమల. రాంగ్ ఆన్సర్. జీవిత కరెక్ట్ ఆన్సర్. 2 ముళ్ళులున్న వాచ్ని మొదట ఏ సంవత్సరంలో తయారు చేశారు? అప్పటి వరకు 1 ముళ్ళుండే వాచే ఉండేది వాచ్లు కనిపెట్టిన కొత్తల్లో. ఆప్షన్స్: ఏ 1610, బి 1665. 1665 కరెక్ట్ ఆన్సర్. బర్మండ్ సే అనే వ్యక్తి తొలిసారిగా 2 ముళ్ళున్న వాచ్ ని తయారు చేశారు 1665లో. అలేఖ్య 2, లలిత 1. తెలుగు ఇండస్ట్రీ వస్తుందమ్మా. నేను మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగు. ఐ మీన్ మీ ఫ్యామిలీలో మీరు చాలా రోల్స్ ప్లే చేస్తారు కదా. అంటే నేను కూడా ఒక ఆక్టోపస్ అంటావు. కలర్స్ మార్చరు, రూపాలు మారుస్తా. రూపాలు. మీకు ఎప్పుడైనా జడ్జ్మెంటల్ అనిపించిందా? లైక్ అంటే ఇండస్ట్రీకి వస్తూ ఉన్నారు కదా, మెనీ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటారు, ఫ్యామిలీలో టైం షేర్ చేయడం కానీ ఏదైనా లైక్ జడ్జ్మెంటల్ అనిపించిందా మీ రోల్స్ కి? జడ్జ్మెంటల్ అంటే నాకు అర్థం కాలే. తెలుగులో న్యాయం చేస్తున్నారా? అచ్చా, మీరు సమన్యాయం చేయగలిగారా అని. యా, చేయగలుగుతున్నాను. ఎందుకంటే నేను ప్రయారిటీస్, టైము వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను కాబట్టి చేయగలుగుతున్నాను. ఇంకో క్వశ్చన్ అడగండి. మీరు యాంకర్ అవ్వకపోయింటే ఏమయ్యేవారు? గుడ్ క్వశ్చన్. ఆలోచించి ఎల్లుండి కల్లా చెప్తాను, అప్పుడు రండి. ఎల్లుండి నేను రానండి. టీచర్ అయి ఉండేదాన్ని. అవునా? నాకు టీచింగ్ అంటే ప్యాషన్. వెరీ గుడ్. యా, థ్యాంక్ యూ. ఏకలవ్యుడు ఎవరిని గురువుగా భావించాడు? ఏకలవ్యుడు. పురాణాలు చచ్చిపోతున్నాయి అనిపిస్తుందండి నాకు. నేను మేల్కొల్పుతాను. తెలుగు ఏమైపోతుందా అని నాకు కంగారుగా ఉంది. అసలే కంగారు పడకండి, నేను మేల్కొల్పుతాను. తొందరగా మేల్కొల్పండి. ఆప్షన్ ఇవ్వండి. చచ్చిపోతుందండి, పురాణాలు చచ్చిపోతుంది. ఏ ద్రోణుడు, బి భీష్ముడు. భీష్ముడు. చచ్చిందండి.
ఆమెకి తెలుగు సినిమా పైన ఉన్న ఇంట్రెస్ట్ పురాణాల పైన లేదు. క్యాచ్ చేసింది. యాక్చువల్లీ తెలుగు సినిమాల మీద కరెక్ట్ గా ఇంట్రెస్ట్ పెట్టుంటే ఇది కూడా ఉంది సినిమాల్లో. ఏకలవ్యుడు ద్రోణాచార్యుడి శిష్యుడు అదే కదా మరి. ఆ ఏకలవ్య శిష్యుడు అంటారు బొటనవేలు అత్తడు. ఈయన విలువిద్య ఏమో ఆయన బొమ్మను పెట్టుకొని నేర్చుకుంటాడు. ఒక్కసారి సుమా గారు స్కోర్ బోర్డ్ చూసి మాట్లాడండి. ఒక మంచి ఈజీ క్వశ్చన్ అడగండి. సెకండ్ క్వశ్చన్, అల్లరి ప్రేమికుడు సినిమాలో హీరో ఎవరు? ఒక్కొక్కసారి టాలీవుడ్ చచ్చిపోతుందేమో అనిపిస్తుందండి. తెలుగు ఇండస్ట్రీ ఏమైపోతుందా అని. పాత సినిమా అండి. కాదు. ఏ జగపతి బాబు, బి జేడి చక్రవర్తి. ఒక్కొక్కసారి తెలుగు ఇండస్ట్రీ చచ్చిపోతుందేమో అనిపిస్తుందండి. సుమ గారు ప్లీజ్ మీరు పదే పదే గుర్తు చేయకండి. జేడి చక్రవర్తి గారు. గోవింద గోవింద బాగు చెయ్యి నన్ను గోవింద, పైకితే నన్ను గోవింద గోవింద గోవింద. ఏ అల్లరి ప్రేమికుడు ఊహా హీరోయిన్ అదేనా? అదంతా నాకు తెలియదు. హీరో మాత్రం జగపతి బాబు. తెలుగు ఇండస్ట్రీ వెళ్ళండి. వెళుతున్నా వెళుతున్నా మౌనంగా వెళుతున్నా, వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్నా. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ ఏంటో చూడండి. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఇంకో డాన్స్ చూద్దాం. ఎందుకో ఏమో తుళ్ళి తిరిగెను మనసే, పిచ్చి పరుగులు తీసే వెళ్ళి విరిసెను వయసే. ఎందుకో ఏమో గుండె దరువులు వేసే, కొంటె తలపులు తోచే పొంగి పొరలేను ఆసే. ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం రేపు దరికనని దరికనని తీరం. ఎందుకో ఏమో కంట మెరుపులు మెరిసే, చేరి దూరం అయ్యే వరసే రే కలలుగా విరిసే. ఎందుకో ఏమో రెక్కలదలకు మొలిచే, చిన్ని గుండెనేదో తొలిచే ఒంటరిగా నన్ను విడిచే. ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం రోజు తడబడుతూ వెలిగే ఉదయం. Boys and girls wanna get up and dance, come on, raise your glass and say what's up, what's up, what's up, there. Scream and shout, mama, let it all out, mama. Bring the roof down, singing what's up, what's up, what's up, there. నీ కన్నే కన్నే ట్రిగ్గర్ నొక్కి కాల్చేస్తున్నదే, నీ ఖాకీ షర్టు కాలర్ నన్ను గిచ్చేస్తున్నదే. నీ గ్లామర్ మొత్తం గుమ్మా గుమ్మా గుప్పిస్తున్నావే, ఈ సూపర్ మ్యాన్ కి యమ్మ యమ్మ కిక్కిస్తున్నావే. నీ కన్నే గన్నే కన్నే గన్నే, నీ కన్నే కన్నే ట్రిగ్గర్ నొక్కి కాల్చేస్తున్నదే, నీ ఖాకీ షర్టు కాలర్ నన్ను గిచ్చేస్తున్నదే. Boys and girls wanna get up and dance, come on, raise your glass and say what's up, what's up, what's up, there. దివ్య అండ్ నిఖితాకి గట్టిగా చప్పట్లు. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. ఓకే చూడండి చిత్రం. నిఖిత అమలాపాల్. ఈ అమ్మాయి వచ్చినప్పుడేమో ఎవరు చెప్పరు, అమలాపాల్ వచ్చినప్పుడు సమంతాన్ని పట్టుకొని అమలాపాల్ అంటావు. చూద్దాం. సమంత నిఖిత -6. తర్వాత చిత్రం. అశ్విని గోపీచంద్. చూద్దాం.
కరెక్ట్ ఆన్సర్ అమ్మా గోపీచందే. అశ్వినికి 6 పాయింట్లు. ఏ గట్టిగా ఫ్రమ్ ఫస్ట్ రౌండ్ ఇదే స్కోర్. ఫస్ట్ రౌండ్ తర్వాత ఇదేనా నీకు స్కోర్? నెక్స్ట్ చిత్రం. నిఖిత. మిర్చి ఫిలిం లో కూడా ఉంది. అవును ఉంది కాజల్, కాజల్. అన్నారు కదా. కాజల్. ఏ లలిత కాదు, లేకపోతే అలేఖ్య, లేకపోతే అశ్విని. మీ యునో సేమ్ డిట్, కాకపోతే కొంచెం కలర్ తక్కువ. కొంచెం క్లూ ఇచ్చి కదా నా మొహాల చూసే బదులు. టైం అయిపోయి అప్పటికి 1 నిమిషం అయిపోయింది. అది రిచా గంగోపాధ్యాయ. రుచి రుచి అని వస్తుంది కానీ రీచా అని మాత్రం రావట్లేదు. ఏం రుచి చూద్దాం. -6 దట్ ఈస్ రిచా గంగోపాధ్యాయ. నెక్స్ట్ చూద్దాం. దివ్య. నాని. నాని జెండాపై కపిరాజు హెయిర్ స్టైల్ తో వచ్చినట్టున్నాడు. చూద్దాం. ఎస్ కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. తర్వాత చిత్రం. అశ్విని. కళ్యాణ్ రామ్. ఇండస్ట్రీ బతుకుతోందమ్మా, బతుకుతోంది. బతికిస్తున్నాం. ఎస్ బతికించావు. కరెక్ట్ ఆన్సర్ కళ్యాణ్ రామే, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. అశ్విని. అనుష్క. లెట్స్ సీ. దిస్ ఇస్ ప్రియమణి. -6. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్ ఏంటో చూద్దాం. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళలో మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఓకే, ఫస్ట్ అరటిపండు తినండి, మేజ్ ఆడండి, ఆ తర్వాత వచ్చి స్వయం వరమాల వేసుకోండి. అంటే స్వయంగా వరమాలను వేసుకోవడం అనమాట. వేసుకొని ఇప్పుడు ఒక ఫనల్ తీసుకొని ఎందులో పడ్డా మీకు పాయింట్లు వస్తాయి. మళ్ళీ రండి, వచ్చేటప్పుడు కావాలంటే దీన్ని తీసేయచ్చు. మళ్ళీ ఇంకోటి వేసుకోండి. ఇలా కింద పడిపోయింది అనుకోండి బంతి, అప్పుడు దండ వేసుకోకండి, వెళ్ళి ఇంకో బంతి తెచ్చుకోండి. ఇది ఆట. రెడీ, 1 2 3 గో. అరటిపండు అరటిపండు హే. రెండు దండలు, 2 బంతులు, ఇవి 2 36.
రైస్ కుక్కర్. 1 2 3 గో. దండలు 3, బంతులు 2, 5 6 7 42. నేను ఒక జోక్ చెప్తా. చెప్పు. ఉండు, ముందు నీకు హండీ సెట్ వచ్చింది నేను చెప్పేని. నా డ్యూటీస్ ఇవన్నీ చెప్పు. ఇప్పుడు జోక్ ఏంటి? ఒకతను దిగాలుగా కూర్చున్నాడు అనమాట. అయితే వచ్చి, ఏందయ్యా బాబు మంచినే ఉన్నావు కదా, మొన్ననే 3 పిల్లలు పెళ్లిళ్ళు చేసినావు, ఎందుకని దిగాలుగా ఉన్నా అంటే, పెద్ద కూతురు పెళ్లి చేశాను 3 ఎకరాలు రాసిచ్చాను, చిన్న అబ్బాయి పెళ్లి చేశాను 1 ఎకరం రాసిచ్చాను, ఇంకా చిన్న కూతురు పెళ్లి చేశాను 6 ఎకరం రాసిచ్చాను అని అంటాడు. బానే ఇచ్చినావు కదా, బానే చేసినావు కదా, మళ్ళీ ఎందుకు దిగాలుగా కూర్చున్నావు అని అంటాడు. రాసిచ్చినా గానీ సంపాదించాలి కదా అన్నాడు. ఏమీ లేకుండానే రాసిచ్చినాడు అనమాట. రెడీ 1 2 3 గో. అబ్బో, 5 దండలు 5 బంతులు 10 11 12 72 హైయెస్ట్. రోటీ మేకర్. రెడీ 1 2 3 గో. టోటలీ అందులో పడ్డవి 3 దండలు. 1 2 3 6 7 8 48. డిన్నర్ సెట్. రెడీ 1 2 3 గో.
4 దండలు 1 2 3 4 5 9 10 11 66 అండ్ కూల్ కేక్. నీ టార్గెట్ 12 ఆర్లు. అలా అయితే నువ్వు విన్ అవుతావు, లేకపోతే విన్ అయ్యేది ఈ రోజు దివ్య. ఓకే, ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. బంతులు 1 2 3 4 దండలు 7 8 9 54 పాయింట్లు. అండ్ మీరు గెలుచుకుంటున్నారు హాట్ బాక్స్ సెట్. ఈ రోజు లలిత బ్రాండ్ రైస్ స్టార్ యువతి దివ్య. లండను బాబు ఇంటను